ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా 3 టెస్టు మ్యాచ్లు ముగియగా ఇక 2 టెస్టు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటి మ్యాచ్లో ఓటమి పాలై మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచిన భారత్ జట్టు సిరీస్లో ఆధిక్యతలో ఉంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు 2 డబుల్ సెంచరీలు సాధించి యశస్వి జైస్వాల్ సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే అతను ఈ ఘనత సాధించడంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ప్రత్యర్థి జట్టు అయిన ఇంగ్లాండ్ మాత్రం అతడి ప్రదర్శన పట్ల కుళ్లుకుంటోంది. ఒకే సిరీస్లో ఒక యువ ఆటగాడు ఈ విధంగా డబుల్ సెంచరీలు సాధించడానికి చిన్నతనంగా తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు దాని నుంచి బయటపడ్డానికి ఎదురుదాడి మొదలుపెట్టారు. అతడి ప్రదర్శనను మెచ్చుకొనకపోగా ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బెన్ డకెట్ మాట్లాడుతూ, నేను మొదలుపెట్టిన బజ్బాల్ విధానాన్ని జైస్వాల్ వంటి ఆటగాళ్లు మాపైనే ప్రయోగిస్తున్నారు అంటే ఆ క్రెడిట్ మాకే దక్కాలి అని వాపోయాడు. దీనికి ప్రతిస్పందిస్తూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ బెన్ డకెట్ కు చురకలు అంటించాడు. నాజిర్ హుస్సేన్ ఏమన్నాడంటే, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ అంత చక్కగా ఆడడానికి కారణం మీరు మొదలుపెట్టిన బజ్బాల్ విధానం కాదు, అతడిలో స్వతహాగా ఉన్న ఆత్మవిశ్వాసం, కష్టాల నుంచి నేర్చుకున్న పాఠాలు, అవే అతన్ని ఇలాంటి ఇన్నింగ్స్ ఆడేలా చేశాయి. అతనికి దూకుడుగా ఆడడం మీరు నేర్పించలేదు. అతడు ఐపీఎల్లో కూడా ఇలానే ఆడతాడు. అతడు దూకుడుగా ఆడతాడని అతన్ని టీమిండియా ఓపెనర్గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఓడిపోయినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. అంతే తప్ప అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం సరికాదు. వీలైతే మీరు కూడా అతడి నుంచి ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయండి అని అన్నాడు.